యూట్యూబర్ చికెన్ తిప్పుతున్నాడు. తిట్టాను రావట్లేదు. అది చెప్పొద్దన్న సాయి చెప్పలేక హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు స్పెషల్ లాగ్ తో మేము ముందుకు వస్తామని జరిగింది. ఈ రోజు లాగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ అందరం కలిపి అనేది టెంపుల్ అనేది వెళ్తామని జరుగుతుంది. ఒకది ఈ రోజు మొత్తం అందరం కలిపి అనేది ఇప్పుడు గంగల గుడికి అనేది వెళ్తామని జరుగుతుంది. వెళ్ళిదారులు మొత్తం లొకేషన్ కరెక్ట్ బాగున్నాయని చూపిస్తాం. అలా పెట్రోల్ బంక్ అనేది వచ్చేసాము. ఇంకా ఇక్కడ డీజిల్ లేదన్నారా, ఇంకా అలాగే ఇంకా ఎదర్సొస్తాం. ఇంకా అలాగే అనేది వెళ్ళిపోయాము. ఇంకా ఎదరికైన తర్వాత ఇంకా బంకులో కొట్టించుకుని ఇంకా అక్కడి నుంచి అనేది వెళ్దాం గంగలం గుడికి అనేది. చాలా బాగుంటది. మీరు అందరు వీడియోస్ చూస్తూ ఉంటారో, నేను ఒక 2 months అనేది అవుతుంది ఆ వీడియో పెట్టి. ఆ వీడియో లింక్ కూడా మళ్ళీ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, చూడండి. చాలా బాగుంటది. ఒక పొలాల మధ్యలో అనేది ఉంటది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. పక్కన చెరువు తోట, పక్కన కొబ్బరి చెట్లు కట్టేది అంటని. ఫైనల్ గా అయితే డీజిల్ కొట్టిస్తాం అనేది పెట్రోల్ బంక్ అనేది వచ్చేసాము. చూడండి, ఈ రోజు ఉగాది కదా, అందుకని చెప్పి పూజ అనేది చేస్తామని జరిగింది. మా ఊరని సిగ్గుపడిపోతున్నాడు ఊరికని. మొత్తం చూడండి, ఇంకా చాలా బాగుంటది. ఫైనల్ గా అయితే మనం అనేది వచ్చేసాము. ఇది ఎక్కడ అనుకున్నారో, ఎల్పి చల్లా. మీ అందరికి తెలిసే ఉంటది ఎల్పి చల్లాలోని. ఎల్పి చల్లా గంగాలం గుడి మనకి అలా ఆచకరించి లోన్కి అనేది వచ్చేయాలి. చాలా బాగుంటది. ఇక్కడ పచ్చటి వాతావరణంతో కట్టేది అంటది. మీరు ముందులో చూస్తే అనేది చాలా బాగుంటది గంగాలంకి వెళ్ళేది. నేను అది కూడా పిన్ చేస్తాను, మీరు చూడండి. చాలా బాగుంటది. చెప్పాలంటే మనకి ఈ రోజు ఉగాది కాబట్టి కార్లు కట్టే అంత బాగా ఎక్కువ ఉంది రోడ్డు కూడానే. ఫైనల్ గా ఇది గుడికి అయితే వచ్చేసాము. మనకి రోడ్డు కూడా చాలా ఎక్కువగా ఉంది. మీరు అక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అనేది ఉంటది. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఫ్రెండ్స్ కలిసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి. ఎదిగేస్తున్నారు ఈ లోపల దాచుకెళ్ళి. వాళ్ళు తీయాలరా పచ్చేగించే. మన వచ్చిన బోర్లు ఉన్నాయి కదా, తీస్తాను. ఫన్నీగా చూసిన తర్వాత అలాగైంది. ఫన్నీగా చూసిన తర్వాత అలాగైంది. ఏమో నాకే తెలియదు. లాస్ట్ గైస్, అందరూ గుడికి వచ్చిన వాళ్ళందరూ 3 rounds అనేది చేస్తారు కదా. మేము కూడా అలాగే 3 rounds అనేది చేస్తున్నాము. చాలా బాగుంది. అలా గుడి చుట్టూ తిరిగితే అలాగే పొలాలు గట్ట ఇదంతానే. మీరు ఎవరైనా వచ్చింటే కామెంట్ చేయండి కంపల్సరీగా. చాలా బాగుంటది ఈ గుడి అనేది. మీరు చాలా మంది వచ్చి ఉంటారు నాకు తెలిసిన మట్టికి, ఎందుకంటే చాలా ఫేమస్ ఈ గుడి అనేది గంగలం గుడి. మీరు అందరూ చాలా మంది అక్కడ యాత్రలు చేసుకుంటాం కూడా చాలా మంది అనేది వస్తామని జరిగింది. ఇంకా అలాగా దర్శనం చేసుకుని అలాగనేది ఇంకా ఎదరికనేది వచ్చేసాము. ఎందుకంటే ఇప్పుడు కోడిని అనేది కోయంతం గురించి మీరు చూడండి. ఇప్పుడు అనేది మనకి అనేది చాలా బాగుంటది. అక్కడ పచ్చటి వాతావరణంలో కట్టేది అంట వండుకెళ్ళి తింటాం గట్ట. మీకు అది కూడా చూపిస్తామని జరుగుతుంది వీడియోలో.
ఆటో డ్రైవర్ గైస్ ఫైనల్ గా అనేది మొత్తం దర్శనం అంతే ఇదంతా బాగానే అయిపోయింది. ఇప్పుడు అనేది వంట శాతం గురించి పొలాలన్నీ కొడతం గురించి వచ్చాము నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు అనేది వంట అనేది చేద్దాం అందరం. బండికి అవి పట్టేసుకున్నాం కాదు అంటే నేను వీడియో తీస్తున్నా సాని కాదుదే మీరేమో తెలుసా ఇక్కడ బిర్యానీ ఉండదు అనుకోండి మొత్తం చేద్దామనుకున్నా తెలుసా బిర్యానీ బిర్యానీ ఇచ్చామనుకో ఇంకెవరు సాధారణ తింటాం మనం ఎవరికి ఏంటి నైట్ 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 తింటాం ఇంకా బిర్యానీ అవుతాయి సని వెనక్కిట్టే మూడు లోపల వెనక్కిట్టే సరిపోదు పర్లేదు చెప్పండి రా బొమ్మడి నీళ్ళే హత్తాడు అలాగంటే సరిపోదు నూనె ముగ్గురు తెచ్చారు మంచిది ఏం పట్టింది సరిపోదు ఎక్కువ కాదు వేసుకోవచ్చు ఆయన అంతే అయితే కింద రాదే తప్పని ఫోన్ చేస్తుంది సరిపోదు ఆగు అది ఇయ్యాలి కొత్తదా పనికి నవీన్ గడ వస్తాడనండి అంత అయితే మొన్నప్పుడు అబ్దే చెప్పాలి లాస్ట్ వేసుకొచ్చి చూసుకుని యూట్యూబర్ చికెన్ తిప్పుతున్నాడు తిత్తాను రావట్లేదు చెప్పొద్దాను కానీ చెప్పలేక యూట్యూబ్ లో పెట్టేస్తా చూడండి మమ్మల్ని కూడా నవీన్ నాని ఏంటి మీరు వ్యాపారా
హాయ్ ఫ్రెండ్స్. నీరు వచ్చేసింది. అయ్యో గ్లాస్ తీసుకుని తాగేచ్చేది. పని తాగి గ్లాసులు వేసుకుని గైస్ ఫైనల్ గా అయితే అందరం వంటలు కూడా అంతే అయిపోయినాయి. ఇంకా మొత్తం బరక మంది చేసి ఇప్పుడు తినడం గురించి అందరం రెడీ అనేది అవుతున్నాం. ఇప్పుడు మనకనేది ఏమేమి చేయించుకున్నామంటే చికెన్ దమ్ బిర్యానీ ఇంటిగా చేసుకునేది వచ్చాము. అలాగే ఇప్పుడు చికెన్ ఫ్రై అనేది మీకు చెప్పాను కదా, కోడిని అనేది కోసుకుని ఇక్కడ అనేది ఫ్రై చేసాము. మీరు అందరు చూస్తూ ఉంటారా, మీ అందరికి నచ్చి ఉంటుంది వీడియో అనేది. నచ్చినందరూ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్, కలుద్దాం. బై బై.